వీడియోస్ దిస్ ఈస్ యాంకర్ శశికళ. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం దయ్యాలు కళలో కనిపిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాము. మనకి చాలా రేర్ గా దయ్యాల కళలో కనిపిస్తూ ఉంటాయి. అది కనిపించడానికి కారణం ఏంటి, అలా ఎందుకు కనిపిస్తాయి, అవన్నీ కూడా స్వప్న శాస్త్ర ప్రకారం తెలుసుకుందాము. అయితే మీరు ఏదైనా హర్రర్ మూవీ చూసినప్పుడు కానీ, హర్రర్ గురించి ఏదైనా హర్రర్ విషయాలు మాట్లాడుకున్నప్పుడు కానీ అలాంటి కళలు వస్తే వాటిని మీరైతే అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీరు అలాంటి విషయాలు ఏవి జరగకుండా న్యాచురల్ గా మీకు సడన్ గా గోస్ట్ కళలోకి వచ్చినట్టయితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాము. దయ్యాలు కళలో కనిపించడం అంటే మీ మానసిక పరిస్థితి, అంటే చాలా గొడవలు పడుతూ ఉండడం గానీ, ఎవరితోనైనా మీ మనసు చాలా డిస్టర్బ్ గా ఉన్నప్పుడు గానీ, అలాంటి పరిస్థితుల్లో మీకు దయ్యాలు కళలో కనిపించడం జరుగుతుంది. అలాంటప్పుడు మీరంతా భయపడాల్సిన అవసరం లేదు. మీ మనసు చాలా ఒత్తిడిలో ఉంది కాబట్టి ఆ ఒత్తిడంతా మీకు అలా దయ్యం రూపంలో కళలో కనిపించిందన్నమాట. కళలో మీకు దయ్యాలు మీ వెంట పడుతున్నట్టుగా, మీరు వాటి నుంచి తప్పించుకోవాలని చూస్తున్నట్టుగా గనక అలా కళలో వచ్చినట్లయితే మీ నిజ జీవితంలో మీరు పరిష్కరించుకోవాల్సిన సమస్యల నుంచి భయపడుతున్నారు. ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో మీకు అర్థం కావడం లేదు. ఇలాంటి ఒక సందర్భంలో కూడా మీకు గోస్ట్లు కళలో కనిపించే అవకాశం ఉంటుంది. కళలో మీకు దయ్యాలు కనబడినప్పుడు మీరు చాలా భయపడుతూ ఉన్నట్టు గనక, వాటిని చూస్తున్నప్పుడు మీరు చాలా భయపడుతూ ఉన్నట్టు గనక కళలో చూసినట్లయితే ఏదో ఒక విషయం గురించి రియల్ లైఫ్ లో మీరు చాలా ఒత్తిడికి గురవుతున్నారు. బలవంతంగా పనిని చేస్తున్నప్పుడు, బలవంతంగా మీ ఆలోచనలన్నింటినీ అణిచివేసుకుంటున్నప్పుడు కూడా ఇలాంటి కళలు వస్తాయి. మొత్తానికి కళలో దయ్యాలు కనిపించడం అంటే మెయిన్ గా మీకు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు, చాలా సమస్యలతో సతమతం అవుతూ ఉన్నప్పుడు, బలవంతంగా ఒక పనిని చేస్తూ ఉన్నప్పుడు, మీ మనసు చాలా అలజడికి గురయ్యి మీ బ్రెయిన్ పైన, మీ మనసు పైన చాలా స్ట్రెస్ కలిగినప్పుడు మీకు ఇలాంటి కళలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అయితే మీరు లేచిన తర్వాత, అంటే మేల్కొన్న తర్వాత ఇలా ఎందుకు కళలు వచ్చాయి, గతంలో గానీ ప్రస్తుతంలో కానీ మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, అవి మీ మీద ఎంత ప్రెజర్ చూపిస్తున్నాయి అని తెలుసుకొని వాటన్నిటి నుంచి బయటపడి వాటిని పరిష్కరించుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నించండి. అప్పుడు మీకు ఇలాంటి కళలు రావడం ఆగిపోతాయి. అంతే అండి, సింపుల్. గోస్ట్ కళలో కనిపించడానికి పెద్దగా ప్రమాదం అంటూ ఏమీ లేదు. మన జీవితంలో ఉండే సమస్యలే మనకి అలా గోస్ట్ గా కళలో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. తెలుసుకున్నారు కదా, కళలో దయ్యాలు కనిపిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయని. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుసుకుందాం.